నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి చెప్పేది మనకన్నా చిన్నవాడైనా చెవికి ఎక్కించుకోవాలి. చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా సరే పెడచెవిని పెట్టాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, 2025 జనవరి 10 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 52 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 54 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాలకు. తిథి ఏకాదశి ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం కృతిక మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల వరకు, తదుపరి రోహిణి. కరణము విష్టి ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి బహలవ. యోగము శుభము మధ్యాహ్నం 2 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12 గంటల 23 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 32 నిమిషాల వరకు, గుళిక కాలం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 49 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు, వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5 గంటల 16 నిమిషాల నుండి 6 గంటల 4 నిమిషాల వరకు. అమృత గడియలు ఉదయం 11 గంటల 29 నిమిషాల నుండి 12 గంటల 59 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. జనవరి 10 శుక్రవారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 10 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ఉండే నక్షత్రం కృత్తికా నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఏకాదశి తిథి ఉన్నంతసేపు కృత్తికా నక్షత్రం ఉంటుంది కావున శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనస్సు రాశిలో, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. శుక్రవారం నైరుతి దిక్కున పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత ముక్కోటి ఏకాదశి. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడు వాహనురుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి
3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఆంజనేయ స్వామి గురువు సూర్యుడు, తల్లి తండ్రి అంజనాదేవి వాయుదేవుడు. ఈరోజు ప్రశ్న: వైకుంఠ ఏకాదశి నాడే పాలకడల నుండి దేవదానవుల యుద్ధానికి కారణమైంది పుట్టింది, అది ఏది? లక్ష్మీదేవి, ఆలాహలం, అమృతం, సంపద. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, కొందరికి విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. వృషభ రాశి, సమాజ సేవలో భాగస్వాములవుతారు. మిథున రాశి, కుటుంబంలో అందరికీ ఇష్టకరంగా మారుతారు. కర్కాటక రాశి, అందరిలోనూ మీరంటే గౌరవం పెరుగుతుంది. సింహరాశి, ఇతరులకు సహాయపడి వారి ప్రేమను పొందుతారు. కన్య రాశి, నూతన విద్యావకాశాలు లభిస్తాయి. తులారాశి, చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నవారు చేరువ కాగలరు. వృశ్చిక రాశి, విలువైన సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశి, కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మకర రాశి, ఆస్తి గొడవలు పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. కుంభరాశి, కుటుంబంలో మీరంటే ప్రత్యేక అభిమానం కనబరుస్తారు. మీనరాశి, విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.